ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కెరమేరి మండలం సుర్దాపూర్ గ్రామంలో పోడు భూముల సాగు విషయంలో అటవీ శాఖ అధికారులు గిరిజన రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వర్షాకాలం కావడంతో విత్తనాలు నాటేందుకు పొలాలకు వెళ్తున్న రైతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు నిబంధనల పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తుండగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఎవరూ ఉల్లంఘించకూడదని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. వాళ్ళు కూడా చెప్పిండ్రు అయితే రాలే అంతటనే కథమైపోయింది ఆ పీరియడ్. మళ్ళీ ఇప్పటిదాకా 12 సంవత్సరాల నుంచి ఏం పోనీ లేదు. మళ్ళీ ఇవ్వాలి వీళ్ళు ఆర్డర్ వచ్చింది సార్, ఎప్పటికీ ఆర్డర్ వచ్చింది అనుకుంటా. వాళ్ళ రిసిప్ట్లు ఉన్నాయి, హానీలు ఉన్నాయి. ఈ భూమికి సర్వై చేసిండ్రు, వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళే సర్వై చేసిన రిసిప్ట్లు ఇచ్చిండ్రు మాకు. ఇక కొట్టకుల్ని అని అన్నారు. ఇక ఎట్లా సార్? ఇది 450 దేవుడిపల్లి బిట్ 450 హెక్టార్ ఏరియా ఉన్నది కంపార్ట్మెంట్లో. కంపార్ట్మెంట్ నెంబర్ 67. ఇలా ఇల్లీగల్ కల్టివేషన్ ఒక 100 హెక్టార్ వరకు ఉంటుంది దాదాపు. అయితే 350 ఏమో ఫారెస్ట్ ఉన్నది. ఇది మేము మా అధీనంలో తీసుకొని దీనికి మా కస్టడీలో తీసుకొని రిట్రీవ్ చేసి దానిలో ప్లాంటింగ్ ఫారెస్ట్రీ వర్క్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. మేము మా కస్టడీలో తీసుకోవడానికి ప్రయత్నించినాం. వాళ్ళ దగ్గర ఏం లీగల్ పేపర్స్ ఏం లేవు, RFR లేదు, వాళ్ళ దగ్గర అర్హత ఏం లేదు, పక్కా RF ఇది. వాళ్ళ దగ్గర మొత్తం ఇల్లీగల్ కల్టివేషన్ చేస్తాం దాదాపు 35-40 ఇయర్స్ నుంచి వాళ్ళు. అయితే అదే ల్యాండ్ మేము రిట్రీవ్ చేసి తీసుకుంటున్నాం. దాడి చేసిండ్రు వాళ్ళు రాళ్లతో. మార్నింగ్ జీప్ లోపల పోనీయలే వాళ్ళు, ఆపిండ్రు. అయినా మేము పోయి మార్నింగ్ మొత్తం. ఆసిఫాబాద్ జిల్లాలోని సుర్దాపూర్ గ్రామంలో అయితే అక్కడ పోడు భూముల సాగు విషయంలో అటవీ శాఖ అధికారులకు అలాగే గిరిజన రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ విషయానికి సంబంధించి? శాలిని, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కెరమేరి మండలంలోని సుర్జాపూర్ గ్రామ శివార్లో కూడా అటవీ పోడు భూములు సాగుకు వెళ్ళినటువంటి రైతులను కూడా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం జరిగింది. దాంతో కూడా ఇరు వర్గాల మధ్య, ఇటు పోడు రైతులు అటు అటవీ శాఖ అధికారుల మధ్య కూడా ఘర్షణ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఒకరినొకరు తోసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే కెరమేరికి సంబంధించి కూడా కెరమేరి మండలానికి సంబంధించి నుర్జాపూర్ శివారులోని దాదాపు ఏదైతే దేవులపల్లి డైగామ్ సెక్షన్ సంబంధించి దేవులపల్లి బీట్ లో కూడా దాదాపు 100 ఎకరాల్లో కూడా పోడు రైతులు అయితే గత 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు. అయితే పోడు రైతులు అక్రమంగా ఎటువంటి పత్రాలు లేకుండా కూడా సాగు చేసుకుంటున్నారంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే అక్కడికి వెళ్లకుండా కూడా విత్తనాలు విత్తకుండా కూడా ఏదైతే సాగు చేయకుండా అడ్డుకుంటూ కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రము ఏదైతే తాము మొక్కలను పెంచడానికి కూడా వాటిని మొత్తం స్వాధీనం చేసుకుంటాము, 40 ఎకరాల్లో కూడా ఇప్పటికి సాగు చేయడానికి కూడా అంత సిద్ధం చేసిన అయితే ఎటువంటి పత్రాలు లేవు కాబట్టి ఖచ్చితంగా అది అంతా కూడా ఫారెస్ట్ కి సంబంధించిన భూమి కావడంతో కూడా దాన్ని మేము స్వాధీనం చేసుకుంటాను ఒక పక్క అధికారి చెప్తున్నాం, మరొక పక్కనేమో 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటాం, ఇప్పటి వరకు ఎక్కడ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈసారి గత 2 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ అధికారులు తమ భూములు అంటూ కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా కూడా గత 2 గంటల నుంచి కూడా ఇటు రైతులు పోడు రైతుల మధ్య అధికారుల అటవీ శాఖ అధికారుల మధ్య పోలీసుల మధ్య కూడా ఏదైతే మొత్తం కూడా అక్కడ చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. వాళ్ళు అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే 40 ఎకరాలు ఉన్నటువంటి సాగుకు సంబంధించిన భూములలో కూడా సాగు చేయదు, అంతా కూడా అటవీ శాఖకు సంబంధించి వాళ్ళను మోటివేషన్ చేస్తున్నారు. కానీ అటవీ ఏదైతే రైతులు అంటారో మాకు ఎక్కడ కూడా భూములు ఇవే భూములు గత 40 ఏళ్ల నుంచి సాగు చేసుకుని జీవనం సాగిస్తాను, ఇప్పుడు మీరు వచ్చి ఈ భూములను లాక్కుంటానంటే మా పరిస్థితి అంటూ కూడా ఏదైతే రైతులు కూడా వాళ్ళు చెప్పేదాన్ని కూడా సత్య మీరు అంటా ఉన్నారు. ఏదైనా అప్పటికి కూడా మొత్తం కూడా అయితే ఈ మొత్తం ఇప్పటికైతే చర్చలు కొనసాగుతా ఉన్నాయి. ఏదైతే రైతులు మాత్రం తమ భూములు తమకు అప్పగించి తమకు సాగుకు సహకరించాలని అయితే అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే అక్కడ కొనసాగుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.